YM6 న్యూస్కి స్వాగతం. నేటి తరానికి చెందిన యువత పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడి దేశ సంస్కృతిని సాంప్రదాయాలను విస్మరిస్తున్న నేపథ్యంలో క్లబ్బింగ్ భజన్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ వీరబాబుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జింఖానా మైదానంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. నేటి యువతకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచారాలను, కట్టుబాట్లను నేర్పించాల్సిన బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. మానవీయ విలువలు, ఆధ్యాత్మిక సంస్కృతి కాపాడే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుకా మల్లికార్జున్, బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శ్రీనివాస్, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న యువత, మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువత, జంజీగా చెప్పబడుతున్న యువత అనేక రకాల పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకొని ఇవాళ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని విస్మరిస్తున్న ఈ రోజులలో ఈ దేశంలో శాంతి నెలకొనాలంటే, ఈ దేశంలో ఉన్న యువత ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే, ఈ దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాల పరిపుష్టి గొప్పగా జరగాలంటే ఈ యువతకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని, మన కట్టుబాట్లని అందించేటువంటి గొప్ప కార్యక్రమమే ఈరోజు ఈ గ్రౌండ్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు యువత అనేక రకాల పెడుదలను మాత్రమే కాకుండా అలవాట్లకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఒకనాడు ఇళ్లల్లో 10 మంది పిల్లలున్నా కూడా గొప్పగా చదువుకొని, గొప్పగా ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగినటువంటి శక్తిని సంతరించుకున్న మన కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి. ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏమైద్దో అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నటువంటి ఈ రోజులలో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని, తల్లిదండ్రుల ఆందోళనని దూరం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ పిల్లలకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన విశ్వాసాలను అందించే కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉంది. దీంట్లో ఈ కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్, ఇక్కడ తర్వాత మా కంటోన్మెంట్లో ఉన్నటువంటి నాయకులు, మా పార్టీ నాయకులు రామచంద్రరావు గారు కానీ, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొనేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువత ఇందులో పాల్గొని గొప్పగా విజయవంతం చేయాలని, ఇక్కడ చూసిన దాన్ని రాబోయే కాలంలో ఆచరించాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం.